దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చూడండి, కీర్తన గ్రంథము మొదటి కీర్తన ఒక మాట చదువుకుందాం. అతడు నీటి కాలువన యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునిదంతయు సఫలమగును. మన అంశము అతడు చేయునిదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మలను ప్రేమించి మరొక వాక్య భాగాన్ని ధ్యానించటానికి ప్రభా మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ లేఖనాల్లో ఎంతో దీవెన ఉంది, ఎంతో శక్తి ఉన్నది, ఎంతో ప్రభావం ఉన్నది. ఆ లేఖనాలను ప్రభా మేము నాయనా మంచిగా ధ్యానిస్తూ ప్రభా అలాగున భక్తులు ఎలాగున ఎదిగినారో మేము కూడా బలపడే భాగ్యము మాకు దయచేయండి. సేవను మీరే కట్టి ఫలింపచేయమని, బలహీనుడు నన్ను క్షమించి మీ సేవలు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, లేఖనాల్లో ఎంతో మాధుర్యం ఉన్నది. బైబిల్ అందుకే ప్రతిరోజు చదవాలి. ప్రియులరా, బాగా చదవాలి. ఒక్కసారి అర్థం కాదు. పదే పదే ఆ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ప్రియులరా, మరి బంగారము కంటే, వెండి కంటే, వజ్రాల కంటే గొప్పది ఏదైనా ఉన్నదంటే వాక్యము. వాక్యము అంటే దేవుడు. దేవుడు అంటే యేసుప్రభు, పరిశుద్ధాత్ముడు. కనుక నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కనుక వాక్యాన్ని మనము బాగా ప్రేమించాలి. వాక్యాన్ని బాగా మనము చదవాలి. చాలామంది వాక్యాన్ని చదవరు, గుడికి రారు, ప్రార్థన చేసుకోరు. ఎలా దేవుడు తోడై ఉంటాడండి? అలాంటి వారు దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకోవటం చాలా బుద్ధిహీనత. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, నీతిగా బ్రతకకుండా, యథార్థంగా నడవకుండా ఎలాగా ఆశీర్వాదం రావాలని కోరుకుంటావు సహోదరుడా, సహోదరి? మొదట సామెతల్లో ఏమున్నది? 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నా ఆజ్ఞలను గైకొనుము. ఆజ్ఞలను గైకొన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడండి. ఆజ్ఞలను గైకొన్నప్పుడు అలాగనే దేవుని యొక్క మాటలకు మనము విధేయత చూపినప్పుడు ప్రార్థన చేయకపోయినా దేవుడు కలిసి వచ్చేటట్టు చేస్తాడు.
అంటే ప్రార్థన చేయకోకుండా ఉండకూడదని కాదు. మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ దేవుడికి తెలుసు. చూడండి, పంటలు పండుతున్నాయి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే పంటలు పండుతున్నాయా? వాళ్ళ నీళ్ళు కదా. వాళ్ళ పంటలకి వాళ్ళు ప్రార్థన చేయకపోయినా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నట్లేదా? అలాగే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగట్లేదా? ఏమండి, ఎలాంటి మానవుని ఆలోచనలు చాలా సంకుచితమైన ఆలోచనలు. తన ప్రాణమే మన కొరకు పెట్టినప్పుడు, తన రక్తాన్ని మన కొరకు కార్చినప్పుడు, ఆ రక్తంలోనే ఏముంది? స్వస్థత ఉంది. ఆ రక్తంలోనే మనకి పరలోక రాజ్యం, ఆ రక్తంలోనే మనకి ఆశీర్వాదాలు, ఆ రక్తంలోనే మనకి నెమ్మది ఉంది, ఆ రక్తంలోనే దీవెన ఉన్నది. ప్రియులారా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే నువ్వు చేసే ప్రతి పనిలో జయాన్ని చూస్తావు. అతడు చేయనుదంతయు సఫలమగును. ఏ పనైనా సరే సఫలమైపోద్ది. మరలా దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే. సరే ప్రియులరా, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే, పందులు తినే పొట్టు కొరకు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆశపడ్డాడు. ప్రియులరా, పందులు తినే పొట్టు ఏంటండి? ఆ తిప్పలు అతనికి ఎందుకు వచ్చింది? ఆ తిప్పలు తెచ్చుకున్నాడు, తండ్రిని విడిచాడు, దేవునిని మరిచాడు, డబ్బుని పట్టుకున్నాడు, కాగితాలు తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు. నవమాసాలు మోసి కని తల్లిదండ్రులను విడిచి, సహోదరుడా సహోదరి, ఎలాగ నీవు దూరదేశం ఎందుకు? ఆ దూరదేశంతో పని ఎందుకు? ఓ సహోదరి సహోదరుడా, నువ్వు చేసే పనిలో జయము లేదంటే నీవు ఎక్కడో దేవునికి వ్యతిరేకముగా నడుచుకొనుచు ఉన్నావు. యెహోషువ నాయకత్వంలో అతనికి అపజయం వచ్చిందంటే, ఆ ప్రాంతంలో ఆ సైనికులలో ఆకాను అనే ఒక సైనికుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. శాపగ్రస్తమైన దానిని దేవుడు తీసుకోవద్దు అనంటే, శాపగ్రస్తమైన దానిని ప్రియుల బంగారము బట్టలు అన్నీ తన డేరాలో గొయ్యి తీసి ఆ గోతులోకి పాతి పెట్టేశాడు. ఏమండి, తన గొయ్యి తానే తీసుకున్నాడు అంటారు కదా, తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు అని అంటారు. గ్రహించలేకపోయాడు. అయ్యో, దేవుడు నాకు గుంట చెత్తనాడు, నేను రాళ్ల చేత కొట్టబడి చంపబడతాను, నేనే కాదు నా కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోద్ది, అయ్యో 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 అని గ్రహించలేకపోయాడు. చాలామంది వారు చేస్తున్న పనులలో, చాలామంది ఉద్యోగములో, వ్యాపారములో, సంఘాలలో, సహవాసాలలో, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో, వారి కుటుంబ వ్యవస్థలో జయము రావడం లేదంటే శపితమైన నిషిద్ధమైనది. ఏమండి, దేవుడు వద్దు అన్నదాన్ని
ప్రియులారా, మనము జరిగించినట్లయితే, ఆ అబద్ధం ఆడినట్లయితే, ఆ దొంగతనము చేసినట్లయితే, ఆ కాని మాట అన్నట్లయితే, ఓ సహోదరుడా సహోదరి, నీవు ఇతరుల పాపాలను క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు. జాగ్రత్త. నువ్వు తోటి వ్యక్తిని నీవు ప్రేమించకపోతే దేవుడు ఎలా ప్రేమిస్తాడు నిన్ను? తోటి వ్యక్తికి సహాయం చేయకపోతే నీకెలా సహాయం దొరుకుద్ది? ఆ కట్నాలు ఎందుకు? ఆ అన్యాచారాలు ఎందుకు? ఆ మాటలు ఎందుకు? ఆ యొక్క పద్ధతి ఎందుకు? ఆ యొక్క కార్యక్రమాలు ఎందుకు? దేవుడు చేయమన్న వాటిని చేయకుండా, చేయవద్దు అన్న వాటిని నీవు ఎందుకు చేస్తూ ఉంటావు? ప్రార్థన చేయమన్నాడు, చేయవు. బైబిల్ చదవమన్నాడు, చదవు. నీతిగా బ్రతకమన్నాడు, అలా జీవించవు. అలాగ దేవుడు చేయమన్న వాటిని చేయకుండా, ఏమండి, చేయకూడదు, తినకూడదు అనే పండుకి నువ్వెంత ఆశపడతావు? నీవెలా ఆశపడతావు? నీది కాని సొమ్ముకు నువ్వెలాగా ఆశపడతావు? సహోదరుడా సహోదరి, ఈ వాక్యం వినిచున్నావు సహోదరుడా. కీర్తనల గ్రంథములో మొదటి కీర్తనలు, అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు అతడు? 39వ అధ్యాయము యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అంటే యోసేపు. అతడు చేయుచున్నటువంటి పనిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోసేపు పనిని దేవుడు బ్లెస్ చేశాడు. ఏమండి, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడండి. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నాడంటే అతని జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అతడు చాలా నమ్రతగా ఉంటాడు. ఆ వ్యక్తి చాలా దీనుడిగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా ఉంటాడు. అన్నల చేత ద్వేషించబడి, కొట్టబడి, గాయపరచబడి, ఉమ్ము ఉయ్యబడి, ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చంపేద్దాము అనే ఆలోచనలతో యోసేపుని గోతులో పడేసి పెద్ద రాయి తీసుకొని ఇవ్వతే, ప్రియులరా, రూబేను ఆయన అడ్డుకొని చంపవద్దు, మిద్యానీయులు వెళ్ళుచున్నారు, వారికి మనము అప్పగించేద్దాం, వాళ్ళకి అమ్మేద్దామని ప్రియులరా 20 వెండి నాణానికి అమ్మేశారు. యేసు ప్రభుని కూడా 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధాను అమ్మివేశాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని కూడా కొట్టారు, గాయపరిచారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చివరాఖరికి దిక్కు యోసేపే అయ్యాడండి. కరువు వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో. రాదా కరువు? రాదా? నీలో అసూయ ఉన్నప్పుడు, నీలో ద్వేషం ఉన్నప్పుడు, నీవు క్షమించలేనప్పుడు, నీలో కక్ష సాధింపు ఉన్నప్పుడు, నీలో తొందరపాట్లు ఉన్నప్పుడు కరువు రాదా? ఏమండి, అప్పుడైనా గ్రహించారా? అయ్యో, తమ్ముడిని మనం అన్యాయంగా మనము కొట్టాము, గాయపరిచాము, గోతులు పడేసామే, అందుకే దేవుడు ఇలాగ శిక్ష మనకు విధించాడు. అయ్యో అయ్యో అయ్యో, కొట్టి గాయపరిచి అమ్మేసి తమ్ముడిని తోడేళ్ళు, సింహం, పులి చంపేసేసింది నాన్న అని అబద్ధం ఆడారు. ప్రియులరా, అబద్ధం ఆడకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఓ సహోదరి సహోదరుడా, నీ భార్య దగ్గర నీవు అబద్ధం ఆడుచు ఉన్నావేమో,
ఓ సహోదరి, నీ భర్త దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత నష్టపరిచావు, ఎంత మంది దగ్గర నువ్వు అన్యాయం చేశావు. ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడు, దిద్దుకో, సరి చేసుకో. సహోదరుడా, సహోదరి, అబద్ధములాడువాడు నా ఎంట నివసించరాదు. నమ్మకస్తులు కావాలండి దేవునికి. దేవునికి ఎలాంటి వారు కావాలి? నమ్మకస్తులకు మెండైన దేవుళ్ళు ఉంటాయి. పొతీఫరు ఎంట బానిసగా, పనివాడిగా, ఒక కూలివాడిగా, ఒక పాలేరుగా ఆ యొక్క పొతీఫరు ఎంట యోసేపు ఒక బానిసగా ఉండి ఆ పని ఈ పని ఏమండి ఎన్నెన్ని రకాలైన పనులు చేశాడో. దేవుడు నన్ను ఒకరోజు దీవిస్తాడు, దేవునికి నేను నమ్మకంగా ఉండాలి అని ఐగుప్తు దేశంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అన్య దేశాల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు, వాళ్ళ విగ్రహారాధనకి ఏమాత్రము లోబడలేదు, వాళ్ళ దేవతలకి మొక్కలేదు, వాళ్ళ ఆచారాలకి లొంగిపోలేదు, వాళ్ళ యొక్క పద్ధతులకి ఏమాత్రము కూడా అట్రాక్షన్ అవ్వలేదు. దాను నమ్మిన దేవుణ్ణి ఎక్కడ దుఃఖపరచలేదు. యోసేపు అనడగా ఫలించడి కొమ్మ. యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ పొతీఫరు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అరే, నిన్నటిదాకా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఎంతో ఇబ్బందిగా ఉండేది, ఎంతో ఇరుకుగా ఉండేది, ఎంతో సమాధానం లేని స్థితిలో ఉండేది. బాబు, నువ్వు వచ్చిన కాడి నుంచి చాలా కలిసి వచ్చిందయ్యా మాకు. నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ గృహంలో చాలా మాకు ప్రతి పనిలో నేను ఆశీర్వాదాన్ని చూస్తున్నానయ్యా. మా పశువులు దీవించబడుతున్నాయి, మా పొలాలు దీవించబడుతున్నాయి, మా యొక్క ప్రతి వ్యాపారము, మా యొక్క దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతము, మా బజారు, మా గృహాలు ఎంతో దీవించబడుతున్నాయి అయ్యా. నీ దేవుడు గొప్పవాడయ్యా అని మెచ్చుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కారణము, చిన్ననాటి నుండి కూడా యోసేపు తండ్రి మాట వింటూ, తల్లి మాట వింటూ, గమనించండి ప్రియులరా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చిన్నప్పుడే చిన్న వయసు నుంచే మనము తల్లిదండ్రుల మాట వినాలండి. తల్లిదండ్రుల మాట వింటే మనం దీవించబడతాం. తల్లిదండ్రులు మనం గౌరవించాలి. బైబిల్ ఏం చెబుతుంది? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. అప్పుడు భూమి మీద నీవేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూసారా ప్రియులరా, భూమి మీద మనము దీర్ఘాయుష్మంతులు అవుతామంట. ఎంత ఆశ్చర్యం! ఆయుష్ పెంచుతాడు దేవుడు, ఆయుష్ని పెంచుతాడండి, ఆరోగ్యాన్ని ఇస్తాడండి. తల్లిని, తండ్రిని సన్మానించువాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. యేసుప్రభు కూడా ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. అట్లాగే యోసేపు చిన్ననాటి నుండి కూడా తండ్రిని ఏం చేసేవాడు? సన్మానించాడు. తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి మాటకు ఏం చేశాడు? లోబడ్డాడు. అందుకే యోసేపు దీవించబడ్డాడు. లోబడకుండా ఎలా దీవించబడతామండి? మనం భక్తి చేయకోకుండా ఎలా దీవించబడతామండి?
బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, దేవునిని స్తుతించకుండా నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు సహోదరుడా, సహోదరి? ఈ వాక్యం వినిచినటువంటి దేవుని బిడ్డ, ఇప్పటికైనా నీవు దేవునికి లోబడి జీవించినట్లయితే తప్పనిసరిగా యేసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఒక్కడికే కాదు, అలాగ భక్తి చేసే నీకు నాకు మనందరికి కూడా దేవుడు తోడై ఉంటాడు. మనందరి కొరకు యేసుప్రభువారు రక్తాన్ని చిందించాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ నశించిపోడు, నిత్యరాజ్యానికి వారసుడు అని యేసుప్రభువారు చెప్పినారు. సహోదరుడా, సహోదరి, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రమును ధ్యానించుచు దేవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవారాత్రులు. అప్పుడు ధర్మశాస్త్రం లేకపోయినా ప్రియులరా, మంచి మనసాక్షి అని హృదయం కల్లవాడండి. ధర్మశాస్త్రం కొంతమంది బైబిల్ చదవకపోయినా, చాలా బైబిల్ అంటే చదవాలి, చదవకపోయినా అని కాదు కానీ చదవాలి. తప్పనిసరిగా చదివితేనే వాక్యం అర్థమవుద్ది. కొంతమంది ప్రియులరా చదివే అవకాశం ఉండదు. అన్యుల మధ్య ఒకళ్ళు దేవుని నమ్ముకుంటారు, మరొకళ్ళు గిట్టదు. అప్పుడు వాళ్ళకి అంతరంగంలోనే బైబిలు, అంతరంగంలోనే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు. అలాగే నేను యేసేపు మంచి మనసాక్షి గలవాడై అంతరంగంలోనే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు యేసేపుకు ప్రత్యక్షమయ్యాడు. అన్నం తీసుకెళ్తూ ఉంటే అన్నలకే దారి తప్పి వెళ్ళినప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ సమయంలో ఆడావుడి కలవరపడతాడు. ఎటు వెళ్ళారు అన్నలు ఎటు వెళ్ళారు? అయ్యో తండ్రి నాకు భోజనం ఇచ్చాడే, ఇచ్చిరామని. మరి ఎట్లాగా భోజనం వేళ అయింది, అన్నలకి ఆహారం తీసుకెళ్ళాలి. చూసారా, వాళ్ళేమో ఈయన్ని ఎప్పుడు చంపుదామా అని ఆలోచన, అన్నలు ఎతుకులాడుతుంటే ఈయనేమో నా అన్నలకి భోజనం పెట్టాలి. చూసారా వ్యత్యాసం చూసావా? ఎదుటివారు మేలు కోరుకుంటే నీ మేలు దేవుడు కోరుకుంటాడు. ఎదుటివారు కీడు కోరుకుంటే నీకు తిప్పలు తప్పవు. కనుక ఎప్పుడైనా ఎదుటివారి మేలు మనం కోరుకోవాలి. ఎదుటివారికి వాళ్ళు శత్రువులైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈడెప్పుడు వస్తాడా ఈయన్ని పట్టుకొని కొడదాము, ఎప్పుడు దొరుకుతాడా ఈయన్ని పట్టుకొని అపహాసం చేద్దాము, ఎప్పుడు వస్తాడా ఈయన్ని పట్టుకొని ఎగతాళిగా మాట్లాడదాం, ఎప్పుడు దొరుకుతాడా ఏదో ఒక వంక పెట్టి 4 తీతలు తీద్దాము అనే ఆలోచనతో అన్నలకు ఉంది. యోసేపుకి ఆలోచన ఉంది, అయ్యో మా అన్నలు మరి అక్కడ గొర్రెలు కాస్తున్నారు కదా, మరి నన్ను నమ్మి మా నాన్న వాళ్ళకి భోజనం ఇవ్వమన్నాడు కదా, వారికి ఎప్పుడు భోజనం పెట్టాలి, ఎప్పుడు ఇక్కడే లేట్ అయిపోయింది, ఎటు వెళ్ళాలి దారి తెలియట్లేదు అని కలవరపడి అలాగనే నిలబడినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు సహోదరుడా. దేవుడు నీకు మార్గం చూపుతాడు. ఎటెల్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, నీకు అయోమయంగా ఉన్నప్పుడు దేవుడు నీకు కలల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకే దేవుని వాక్యం బాగా చదువుకో. దేవారాత్రుల ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. ఆ సమయంలో యేసేపు ఒక్క నిమిషం అలాగ నిలబడిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఒక
ఒక కాపరిగా కొంకికర్ర పట్టుకొని కొంకికర్ర పట్టుకొని ఒక కాపరిగా ఏం చేస్తున్నాడు, అటు వెళ్తూ యోసేపుని చూసి, బాబు ఎవరిని వెతుకుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అడిగినప్పుడు, అయ్యా మా అన్నలు ఎటు వెళ్ళారు నాకు తెలియదు అయ్యా అన్నప్పుడు, ఇదిగో ఇటువైపు వెళ్ళు మీ అన్నలు కనపడతారు. అంతేనండి. ఎవరా ఈ ముసలాయన అని మరలా ఇటు చూసే లోపల కనబడ్డండి దేవుడండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీ అంతరంగము శుద్ధిగా ఉన్నప్పుడు, నీ మనసు శుద్ధిగా ఉన్నప్పుడు, నీ యొక్క హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు దేవునిని చూస్తావు తమ్ముడా. దేవుణ్ణి కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఇలా చూశాడు, కనబడలా. ఎవరా ఏంటి ముసలాయన ఎటు వెళ్ళిపోయాడు, కనబడలా, మాయమైపోయాడు. ఆత్మరూపి, సత్యరూపి, ఏమండి ఆత్మరూపి ఆయన. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కనుక నేను ముగిస్తున్నాను నా మాటలో. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరిచ్చినటువంటి ప్రభువా ఈ మాటల కొరకు స్తోత్రాలు. అతడు చేయనిదంతయు సఫలమగునని సెలవిచ్చేవే. ఐగుప్తికి గవర్నర్ అయ్యాడు కదా యోసేపు, అతనికి ఎన్నో బాధ్యతలు అప్పగించారు కదా ప్రభువా. నమ్మకస్తులకు మెండైన దీవులు ఉంటాయి కదా. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ప్రభువా, అలాగ మేము పొట్టులాగా ఉండకూడదు. గట్టి గింజలుగా నేను గణపరిచేవారుగా, యోసేపులాగా, దావీదులాగా, మోషేలాగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.